జనరల్లీ అన్ని సినిమాల్లో ఉన్న సాంస్క్రిట్ అది కొంచెం ఈసారి మిస్ అవుతాం అనుకుంటా. దీంట్లో ఫిజిక్స్ ఉంటుందండి, ఎందుకంటే ఏం సిగ్నేచర్ దీంట్లో సిగ్నేచర్ ఏమో. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, అలాగే మృత్యుంజయ్ టీజర్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ్ థ్రిల్లర్, కంప్లీట్ థ్రిల్లర్. ఈ సినిమా అంటే ఆ జానర్కి స్టిక్ అయి ఉండి అదే కథలోంచి ఎక్కడ డైవర్షన్ లేకుండా టు ద పాయింట్ ఉండే థ్రిల్లర్, హీరోయిన్లు లేకుండా, సెపరేట్ కామెడీ ట్రాకులు లేకుండా ఒక వెరీ హానెస్ట్ థ్రిల్లర్ స్టోరీ నాకు హుసేన్ షాకిరన్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు సన్నీ గారు అండ్ మా వినయ్, రమ్య గారు ముగ్గురు ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు. వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఈ సినిమా చేసేటప్పుడు ఒకటే, మంచి కంటెంట్ ఇవ్వాలి. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళా ఈయన ముందు చాలా చేశారు, ఓన్లీ కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వాలి. మనం చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఇది చేసేటప్పుడు మంచి కంటెంట్ ఇవ్వాలి అని ఏరి కోరి ఈ కథను పట్టుకొని నిజంగానే అది పూర్తిగా తయారయ్యే వరకు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేసి ఒక పలానా రోజు తీసుకొచ్చారు. అది చాలా బాగా టర్న్ అయింది. దానికి ఎస్పెషల్లీ థ్రిల్లర్ అనేసరికి మనకు కథ చెప్పినప్పుడు మనం ఒకలా ఫీల్ అవుతాం, అది షూట్ చేసేటప్పుడు ఇంకోలా ఫీల్ అవుతాం. లాస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అది వాయించిన తర్వాత మనకు అసలేం అర్థమవుతుంది థ్రిల్లర్. ఎందుకంటే ఎంటర్టైనర్లు లేకపోతే కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు ఇవన్నీ మనకి ప్రాసెస్లోనే అర్థం అవుతాయి ఎలా వస్తుందని. ఆ థ్రిల్లర్ మాత్రం లాస్ట్ ఆర్ఆర్ అయ్యే వరకు మనకి ఎలా ఉంటుందనేది తెలీదు. అందుకే ఆ జానర్ పేరు థ్రిల్లర్ ఏమో. ప్రతి ప్రాసెస్ థ్రిల్లింగ్గానే ఉంటుంది. చాలా కొత్తగా ఉంటాయి విజువల్స్ అన్నీ కూడా, లొకేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే ఏం సిగ్నేచర్ దీంట్లో సిగ్నేచర్లు ఏమో తర్వాత అయిపోయాక తీసుకో. ఎస్, జనరల్లీ అన్ని సినిమాల్లో ఉన్న సాంస్క్రిట్ అది కొంచెం ఈసారి మిస్ అవుతాం అనుకుంటా. దీంట్లో ఫిజిక్స్ ఉంటుందండి, ఎందుకంటే లెక్చరర్ మా డైరెక్టర్ వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, అందుకని ఫిజిక్స్ ఎక్కువ వాడాడు. మిగతాది టీజర్ చూశారు కదా, నెక్స్ట్ ట్రైలర్లో ఇంకొంచెం మీకు కథ అర్థమయ్యేలాగా క్లియర్గా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ.